అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రవి, ఎవరో పిలుస్తున్నారు. వెళ్ళిపోతారులే. వెళ్ళటం లేదు. అబ్బబ్బా, నిన్ను వదిలి వెళ్ళలేను. వెళ్ళి చూసిరా. అలా తలుపు తట్టుతూ ఉంటే కంగారుగా ఉంది. రవి వెళ్ళి తలుపు తెరిచి, మీరా అన్నాడు ప్రభావతి తండ్రి సుందరరామయ్యను చూసి. అవును, నేనే. తప్పనిసరి అయి వచ్చాను, రండి అని హాల్లోకి తీసుకెళ్ళాడు రవి. చిన్నవాడివి గనక, నాకు చనువు ఉన్నది గనక నీతో కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. చెప్పండి. మాధురి భర్త వేణు నన్ను కలుసుకున్నాడు అని రవిని పరీక్షగా చూశాడు ఆయన. రవి మాట్లాడలేదు. నీతిని గురించి నీకు ఉపన్యాసం ఇవ్వటానికి రాలేదు నేను. వాస్తవిక పరిస్థితుల గురించి, న్యాయశాస్త్రం గురించి చెప్పడానికి వచ్చాను. వేణు నీ మీద అడల్టరీ కేసు పెడతానంటున్నాడు. సాక్ష్యం చాలా ఉంది. కేసు కోర్టుకు వెళ్తే నీకు శిక్ష తప్పదు. అతనికి లాభం, అందువల్ల కసి తీరుతుంది. నువ్వు జైలుకి వెళ్తే మాధురి మళ్ళీ అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళదు. నేను జైలు నుంచి వచ్చేదాకా నా కోసం కాచుకుంటుంది. సుందరరామయ్య నిమిషం పాటు మౌనంగా ఉండి, మాధురి కొడుక్కి 2 ఏళ్ళు. ఆ పిల్లాన్ని మాధురికి ఇవ్వనన్నాడు వేణు. పిల్లవాడు తనకు కావాలని అడగలేదే. ఈ కొత్త ఆవేశంలో పిల్లవాడి విషయం తాత్కాలికంగా మరిచిపోయి ఉంటుంది. త్వరలోనే ఆ మరుపులోంచి తేరుకుంటుంది. అప్పుడు అడుగుతుంది. ఆడది భార్యగా, ప్రియురాలుగా ఎంత గొప్పదైనా, తల్లిగా ఆమె ప్రేమతో మిగతా బాధ్యతలు ఏవైనా సరే సంఘర్షణ పడితే అన్నిటినీ వదులుకుంటుంది పిల్లల కోసం. తల్లి అయిన స్త్రీకి పిల్లల కన్నా ఆమె జీవితంలో ఏదీ ముఖ్యం కాదు. అది జ్ఞాపకం ఉంచుకో. మాధురికి నేను చెప్తాను. నువ్వు చేసిన పని నీతి బాహ్యమైన పని చెప్పడానికి రాలేదు, కానీ ఇబ్బందులు, బాధ, కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావని నిన్ను వారించడానికి వచ్చాను అన్నాడు. జీవితంలో ఎప్పుడో నిగ్రహించుకోలేని మోజు ఏ ఆడదాని మీదో కలగటం సంభవించవచ్చు. కానీ మనిషి గొప్పతనం సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించకుండా, ఇతరులకు బాధ కలిగించకుండా నిగ్రహం చూపటంలోనే ఉంటుంది. తనది అవునా కాదా, ఎవరిదా స్త్రీ అని ఆలోచించకుండా ఆవేశానికి లొంగిపోతే ఆ మనిషికి మృగానికి తేడా ఏముంది చెప్పు. నాగరికత, సంస్కారం అనేవి ఇటువంటి విషయాల్లోనే బయటపడతాయి అన్నాడు సుందరరామయ్య. క్షమించండి, నాకు మాధురి మీద ఉన్నది మోజు కాదు, ఆవేశం కాదు, సెక్స్కు ప్రాధాన్యత లేదు. మాధురి అంటే నాకెంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఆమె నా ప్రాణం. అయితే నిగ్రహం చూపవలసిన అవసరం మరీ ఎక్కువ. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తూ ఉంటే ఆమె జీవితం నాశనం చెయ్యవు. ఆమెను భ్రష్టురాల్ని చెయ్యవు. 10 నెలల మోసి కనిన పిల్లాన్ని దూరం చెయ్యవు. నీ ప్రేమ చాలా స్వార్థం ఉన్న ప్రేమలా ఉంది. నేను ఒప్పుకోను. నా ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఆమెకు నేను కావాలి, నాకు ఆమె కావాలి. నన్ను వద్దని ఆమె పోతానంటే నేను అడ్డు చెప్పను, వేడుకోను, ఏడవను. ఆమె సుఖంగా ఉంటే చాలు. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు రవి. నీ ప్రేమలో స్వార్థం లేదని, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలని కుక్కలు తిరుగుతాయి. కోపం తెచ్చుకోకు కటువుగా అన్నందుకు. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, కానీ మనం ప్రేమను దాచుకోవాలి. వెళ్ళు, నీ భర్తతో కాపురం చేయి, పిల్లవాడిని పోషించు అని చెప్పి ఒప్పించి పంపాలి. అప్పుడే నీది నిజమైన ప్రేమ అవుతుంది. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి నిజమే, కానీ నేను పెళ్ళైన దాన్ని, నాకు పిల్లాడున్నాడు, నీ జీవితం నాశనం అవుతుందని చెప్పి ఆమె వెళ్ళిపోవాలి. అప్పుడే ఆమెది నిజమైన ప్రేమ. ఏమాత్రం త్యాగం చేయలేని మీ ప్రేమలో స్వార్థం తప్ప ఏముంది అన్నాడు సుందరరామయ్య. రవికి తల తిరిగినట్టయింది. తన ప్రేమ ఎంత తీక్షణమైందో, ఎంత లోతైందో ఎలా చెప్పగలడు? రవి, ప్రేమను ఉదాత్తం చేసుకోవటంలోనే ఉంది గొప్పతనం. ఆలోచించు. నీ జీవితం నాశనం చేసుకునే అధికారం నీకుంది, కానీ మాధురి జీవితం, పిల్లాడి జీవితం నాశనం చేసే అధికారం నీ ప్రేమకుందా? ఆలోచించుకో. వస్తాను అని సుందరరామయ్య లేచారు. ప్రభావతి విషయం ఏమీ మాట్లాడలేదు. పాపం ఏమనుకుంటోందో. సుందరరామయ్య వెనకే తలుపు దాకా వెళ్ళి ప్రభకు క్షమాపణలు చెప్పండి అన్నాడు జంకుతూ. సుందరరామయ్య రవి వీపు తట్టాడు. ఆ బాధ పెట్టుకోక రవి. నువ్వు ప్రభను ఏనాడు ప్రేమించలేదు, కాస్త మోజుపడ్డావు అంతే. నాకు తెలుసు, అందుకే పెళ్లి చేసుకోవాలని తొందరపడద్దన్నాను. నీ తొలి ప్రేమ ఇది. నీ కళ్ళల్లో తెలుస్తోంది. నీ శరీరం వెలిగిపోతోంది.
మంచో చెడ్డో నీతో అవినీతో ఇలా ప్రేమించగలగటం కూడా అదృష్టమే. ఏ కొద్ది మందికో ప్రసాదిస్తాడు భగవంతుడి అదృష్టం. ఈ ప్రేమ వలన మనిషిగా నువ్వు మరింత పెరగాలి. బాధలు పడి కన్నీళ్లు కార్చి బతుకు చేదు చేసుకుని ప్రియురాలని ప్రేమని పోగొట్టుకుని చివరికి బిట్టర్నెస్, కసి, ఈర్ష మొదలైనవే నీలో మిగులుతాయేమోనని నా భయం. అందుకే ఇప్పుడే నీ ప్రేమను ఉదాత్తం చేసుకోమని చెప్తున్నాను. గుడ్ లక్ అని సుందర్రామయ్య వెళ్ళిపోయాడు. తలుపు గడియ పెట్టి రవి లోపలికి పరిగెత్తాడు. ఎవరు? సుందర్రామయ్య గారా? ఏమన్నారు అడిగింది మాధురి. రవి నవ్వి, ప్రేమించమంటారు కానీ నిన్ను వాంఛించవద్దు అంటారు అన్నాడు. ఇక మాధురి రవి ఇంటికొచ్చి 2 రోజులైంది. ఆ 2 రోజులు ఇద్దరు ఇంట్లోంచి కదలలేదు. వీపుల మీద చేతులు వేసుకుని దగ్గరగా పడుకునే ఉన్నారు. ఎక్కువ మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు మాధురి, నువ్వు నా ప్రాణం అంటాడు అతను. రవి, ఈ జీవితం అంతా ఇలా నీ చేతుల్లో ఉండిపోతాను, వదలలేను అంటోంది ఆమె. 2వ రోజు రాత్రి మాధురి ఉలిక్కిపడి లేచింది. ఏమిటి మాధురి? నా బాబు ఏడుస్తున్నాడు. బాబా ఏడి అడిగాడు రవి. నా బాబు పాపం, వాడు నా కోసం ఏడుస్తూ ఉంటాడు రవి. నేను వాడిని ఎత్తుకొని నిద్రపుచ్చాలి. ఎలా వెళ్తావు? నీ భర్త ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళాలి. లేచి కూర్చుంది. పొడుకో, పొద్దున్నే వెళ్దు కానీ. వీల్లేదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? టైం ఎంత అయిందో తెలుసా? ఎంత అయితే నేను నన్ను ఇంటి దగ్గర దిగబెట్టవా నువ్వు? మాధురి, ఇంత రాత్రి వేళ. రవి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను నడిచి వెళ్తాను. రవి లేచి నిల్చుని, సుందర్రామయ్య గారు చెప్పింది నిజమే అన్నాడు. ఏమిటది? అంది. నువ్వు పిల్లాడిని వదిలి ఉండలేవని, పిల్లాడి కోసం మన ప్రేమ వదులుకుంటావు అని. ఏం మాటలవి రవి? ఒకసారి బాబుని చూసొస్తాను, మంచివాడివి కదూ, తీసుకెళ్ళవు ఏడుస్తోంది. రవిని వదలలేదు, పిల్లాడిని వదులుకోలేదు. సరే పద, తీసుకెళ్ళి దింపుతాను. కారెక్కారు. నీ కోపం వచ్చిందా రవి అడిగింది మాధురి. చచ్చా, నీ కోపం వచ్చిందని నాకు తెలుసు రవి. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. బాబు నా కొడుకు. రవి తల ఊపాడు. మాధురి ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపాడు. నేను ఇక్కడే ఉండనా? వస్తావా అడిగాడు. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే అని కారు దిగి వెళ్ళిపోయింది మాధురి. ఒక చిన్న నవ్వైనా నవ్వకుండా వెళ్ళిపోయింది. రవి మనస్సు చివుక్కుమంది. తనను అప్పుడే మర్చిపోతోంది. మాధురి ఇక రాదని నిశ్చయించుకుని కారు వెనక్కి తిప్పాడు. పిల్లాడి కోసం భర్త దగ్గర ఉండిపోతుంది అనుకున్నాడు. మాధురిని రప్పించడానికి ఆ భర్తకు ఆ పిల్లాడు చాలు. రవి ఇంటికెళ్ళి మాధురి పడుకున్న పక్క దిండు మీద గుంట, దుప్పటి మడతలు చూస్తూ కూర్చున్నాడు. ఎప్పుడో తెల్లారింది. రవి ఇంకా అక్కడే మంచం మీద కూర్చునే ఉన్నాడు. సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. రవి, ఆ పిలుపు వినగానే ముడుచుకుపోయిన ముఖం వికసించింది. రవి, వచ్చేశాను, పిల్లాడిని తీసుకొచ్చాను, ఇక వెళ్ళను. ఏడుస్తోంది, నవ్వుతోంది. పిల్లాడిని ఎత్తుకుని అతను ఒళ్ళో వాలిపోయింది. ఏమిటి మాధురి ఈ గాయాలు అడిగాడు ఆమె చేతుల మీద, చెంపల మీద ఎర్రని చారలు చూస్తూ. నా భర్త నా మీద కసి తీర్చుకున్నాడు, కొట్టాడు, రక్కాడు. ఎందుకు? నేను వెళ్ళిపోతానని, బాబుని ఇవ్వమని, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు. అయితే పిల్లాడిని ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చేశాడు? నిన్నెందుకు రానిచ్చాడు? రోషమో కోపమో నాకేం తెలుసు. పిల్లాన్ని తీసుకుపో, మళ్ళీ ఈ గుమ్మం దక్కకు, నీ పాడు మొహం మళ్ళీ నాకు చూపించకని అరిచాడు. నా చెవులు నేనే నమ్మలేకపోయాను. పిల్లాడిని ఎత్తుకుని బయలుదేరాను. అడ్డు రాలేదు, వచ్చేశాను రవి. నేను నీ దాన్ని, నువ్వేం చేస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంది అతని భుజం మీద తలవాల్చి. ఇక పిల్లవాడిని చూసుకునేందుకు పని పిల్లను పెట్టారు. హోటల్ నుంచి క్యారియర్లో భోజనం వచ్చి ఏర్పాటు చేసుకున్నారు. కట్టు బట్టలతో వచ్చేసిన మాధురికి చీరలు, జాకెట్టు, గుడ్డలు కొన్నాడు రవి. వాళ్ళకి 24 గంటలు పగలే, చీకటి పట్టం తెలియటం లేదు. ఆ గదిలోంచి కదలరు. పిల్లవాడి విషయం పని పిల్ల చూసుకుంటుంది. 4 రోజుల తర్వాత రవికో టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటది అడిగింది ఆమె. అక్కయ్య, బావ వస్తున్నారు. ఎప్పుడు? పొద్దున మెయిల్లో. నేను ఇక్కడ ఉండకూడదా? అదేమిటి, వాళ్ళు ఇక్కడ దిగరు, హోటల్లో దిగుతారట. నన్ను హోటల్కి వచ్చి కలుసుకోమన్నారు. మరి వెళ్తావా? వెళ్ళొద్దు మరి, తిడతారు. ఎవరిని? ఇద్దరిని. తిట్టని. నువ్వు నన్ను వదిలి. ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు. అలా ఎన్నటికీ జరగదు. అటువంటి ఆలోచనే రానివ్వకు. నిన్ను వదిలి చచ్చి కూడా పోను. నాతో ఇంకో లోకానికి నిన్ను కూడా తీసుకుపోతాను అన్నాడు అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని. ఇక హోటల్లో ఎందుకు దిగారు, ఇంటికి రావడానికి ఏమిటి అడిగాడు రవి అక్కని, బావని. అతని బావ జవాబు చెప్పలేదు. అక్క అసహ్యంతో రవిని ఆపాదమస్తకం చూసింది.
అప్రచ్చపు వెధవా, సిగ్గు లేకుండా ఇంటికి రమ్మంటున్నావా అంది. రవి మొహం నల్లనైంది. అలా మాట్లాడకు అని భార్యను వారించాడు బావ. ఊరుకోవాలి, అందుకే ఈ మద్రాసులో చదువు వద్దన్నాను. మంచి చెడ్డ చెప్పేవాళ్ళు పక్కన లేకపోతే దేని వల్లనో పడతాడని నాకు ముందే తెలుసు. అక్కయ్య, చాలా అనవసరంగా మాటలనేస్తున్నావు అరిచాడు రవి. మాటలు అనటం ఏమిట్రా, చండాల పనిచేసి పెళ్ళైన దాన్ని పిల్లడు ఉన్నదాన్ని లేవ తీసుకొచ్చి కాపురం వెలిగిస్తావా? ఇంతకన్నా పాడు పని ఉందా? ఏమైందిరా నీ చదువు, నీ బుద్ధి? కేకలేసింది. చదువుతో సంబంధం లేదు, మాధురి నా ప్రాణం అన్నాడు రవి గర్వంగా. మాధురి నీ ప్రాణమా? ఎవత్తది? నీ కారు చూసి నీ డబ్బు చూసి నేను బొట్టలో వేసుకుంది. అక్కయ్య, నువ్వు ఇదే ధోరణిలో మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? దాని దగ్గరికేగా. నీ ఇంట్లో ఎందుకు దిగలేదని అడిగావు కదూ, చెప్తా విను. విని మరీ వెళ్ళు. కట్టుకున్న భర్తను వదిలి ఇంకో మగాడితో లేచి వచ్చిన ఆడదానికి నీతి గౌరవం ఎక్కడుంటాయి? నా మొగుడిని గొడవల్లో వేసుకుంటుంది అరిచింది. రవి మొహం ఎర్రనైంది. లేచి వెళ్ళిపోతున్నాడు. రవి, వెయిట్ ప్లీజ్, నువ్వు నోరు మూస్తావా లేదా అని భార్యను కోప్పడి రవి చేయి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చాడు అతని బావ. కూర్చో రవి, మీ అక్కయ్య తత్వం నీకు తెలుసుగా, ఆలోచించకుండా అలా మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అడిగాడు రవి. సుందర్రామయ్య గారు రాశారు, నీ మీద కంప్లైంట్గా కాదు, పెద్దవాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కనుక. బంగారం లాంటి పిల్ల ఆ ప్రభావతి. ఆ పిల్లని నువ్వు ఊరుకుంటావా లేదా అరిచాడు ఆమె భర్త. తర్వాత రవి వైపు తిరిగి, నీకు ఆ మాధురి మీద ఆమెకు నీ మీద ఉన్న ఇష్టం గురించి నేను శంకించడం లేదు. నువ్వు చేసిన పని వివేకమైన పనే కాదా అని ఆలోచించావా అడిగాడు. వివేకమో కాదో నేను ఆలోచించలేదు బావా. ఆమెను చూసిన తర్వాత ఆమె కోసమే నేను పుట్టినట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూస్తేనే నాలో ప్రాణం ఉన్నట్టు అయింది. అటువంటి ప్రేమ పెళ్ళైన స్త్రీ మీద కలగటం నీ దురదృష్టం అనుకుంటాను. ప్రభావతి మీదో శారద మీదో అటువంటి ప్రేమ కలిగి ఉంటే నీ జీవితం, ఆమె జీవితం కూడా పచ్చ తోరణాలతో కళకళలాడేవి. రవి చిన్నగా నవ్వాడు. అది మన చేతుల్లో లేదనుకుంటాను. ఎందుకు ఎలా వచ్చిందని ప్రేమను ఎవరు అడగలేరు. ఎందుకు ఇవాళ ఇక్కడ ఇలా మార్చేస్తున్నావని సూర్యుడిని అడగగలవా అన్నాడు. రవి అక్క మాట్లాడకపోయినా నిప్పులు కక్కుతూ రవిని చూస్తోంది. రవి, అటువంటివి మన సమాజంలో ఇప్పుడు హర్షించరు. ఇటువంటివి ప్రేమ అని చెప్పి తప్పులు కప్పిపుచ్చలేము. ముందు ముందు చాలా కష్టాలకు గురవ్వాల్సి వస్తుంది. రవి నవ్వాడు. అంతే కదా, మాధురి లేకుండా నాకు ఈ బతికే అనవసరం అన్నాడు. చాలాసేపు మాట్లాడారు. రవిని సరైన దారిలో తీసుకురావడానికి అతని బావ చాలా ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. మేము రాత్రికి మెయిల్కి వెళ్ళిపోతున్నాం, నీకు క్షేమ సమాచారాలు రాస్తూ ఉండు, నీ వాళ్ళం మేము ఉన్నామని మాత్రం మర్చిపోకు అని చెప్పాడు అతని బావ. ఇంటికి వెళ్తుంటే కాలేజీ స్నేహితుడు ఒకడు కనిపించాడు రవికి. ఈ మధ్య చాలా రొమాంటిక్గా తయారయ్యావట కదా అన్నాడు అతను నవ్వుతూ. తన ప్రేమను గురించి అంత తేలిగ్గా మాట్లాడటం సహించలేక రవి జవాబు చెప్పలేదు. రేడియోలో పాడే ఆ మాధుర్ని తన్నుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావట, నిజమేనా? నీకెందుకు, ఒక చిన్న సలహా ఇద్దామని. ఇయ్యి, తోవన వెళ్ళే ప్రతి మనిషి సలహా ఇస్తుండగా నువ్వు ఇవ్వటానికే ఇవ్వు. కోపం తెచ్చుకోకు, నాకన్నా చిన్నవాడివి, ఆడవాళ్ల విషయంలో నీకు అనుభవం చాలదు. ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. ఒక మగాడిని వదిలి ఇంకో మగాడితో వెళ్ళిన ఆడదాన్ని ఎన్నడూ నమ్మకూడదు. రెండో వాడిని మొదటి వాడిని వదిలేసినట్టే వదిలేస్తుంది. నీ పేరు, ప్రతిష్ట, డబ్బు, మనశ్శాంతి పాడు చేసుకోకుండా అవకాశం ఉన్నన్నాళ్ళు దర్జాగా ఎంజాయ్ చెయ్యి అంతే. కానీ ఎమోషనల్గా అటాచ్డ్ కాకు, నీ మంచికే చెప్తున్నాను అన్నాడు అతను. థ్యాంక్ యూ అని చెప్పి రవి కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే మీ వాళ్ళు ఏమన్నారు అడిగింది మాధురి. అందరూ చెప్పిన మాటలే చెప్పారు. నన్ను విడిచిపెట్టమనే. ఆ విషయం ఇప్పుడు ఎందుకు, ఇది ఎప్పటికీ జరగదు, దూరంగా నిల్చుంటామే ఇలారా అని ఆమె నడుము మీద చెయ్యేశాడు. ఇక వాళ్ళకి స్నేహితులు లేరు, వాళ్ళ ఇంటికి ఎవరూ రారు, వాళ్ళు ఎవరింటికి వెళ్ళరు, అసలు బయటికి వెళ్ళటమే మానేశారు. నువ్వు ఉంటే నాకింకేం కావాలి చెప్పు అంటుంది మాధురి. నువ్వు లేకపోతే నాకు ఇంకేం అక్కర్లేదు అంటాడు రవి. గంటల తరబడి రోజుల తరబడి కావలించుకుని కళ్ళల్లోకి చూసుకుంటూ వేళ్ల గోళ్లల్లో ప్రతిబింబాలు పరీక్షించుకుంటూ గడిపేస్తున్నారు. క్షణం కూడా ఒకళ్ళొకరు వదలలేదు. నన్ను వదులు, స్నానం చేయాలి అంటుంది మాధురి అతని మీద నుంచి చెయ్యి తీయకుండా, అతను వదలకుండా. ఎందుకు ఇప్పుడు స్నానం అడుగుతాడు అతను. ఆ కాసేపు కూడా ఎడబాటు భరించలేదు. నవ్వుతోంది. చంటి పిల్లాడి కన్నా అన్యాయం అయిపోతున్నావు. స్నానం ఎందుక, నువ్వు నా ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవడానికి. నేను స్నానం చేయొద్దా? చెయ్యి. ఎలా, నిన్ను వదిలే? పక్కపక్క నవ్వుతోంది, ముద్దు పెట్టుకుంటోంది. పోనీ నీళ్ల గదిలోకి రా అంటుంది.
అవును, నేను స్నానం చేస్తాను, రా వెళదాం అంటూ మాధురిని ఎత్తుకుంటాడు మాధురిని. చిన్న పొన్ను, 2 బకెట్లలో వేడి నీళ్లు నీళ్ల గదిలో పెట్టు కేకేస్తాడు. ఎక్సైట్మెంట్తో ఎత్తుకునే నీళ్ల గదిలోకి తీసుకెళ్తాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ సబ్బు రుద్దుకోవటం మర్చిపోతారు. బకెట్లలో నీళ్లు చల్లారిపోతాయి. నువ్వు సబ్బు రుద్దుకోలేదు. అవును, నువ్వు రుద్దుకోవాలా, నేను రుద్దుతానాగు అని 2 చేతుల్లో నురుగు నింపుకొని నున్నటి వంటిని తాకుతాడు. స్నానం గదిలోకి ఎందుకు వచ్చింది ఇద్దరూ మర్చిపోతారు. ఒంటికి సబ్బు ఉందని జ్ఞాపకం ఉండదు. కౌగిలించుకుంటారు. ఒళ్ళు రాసుకుంటూ తడి నేల మీద వాలిపోతారు. కొంతసేపు అయిన తర్వాత ఆనందంతో ఇద్దరూ పసిపిల్లల్లాగా విరగబడి నవ్వుకుంటారు. ఏమిటది ఇక్కడ కూడా? పద వెళ్దాం. ఎత్తుకు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెడతాడు. చీర కట్టుకోవాలి. అవును అంటూ ఆమె అందం చూస్తూ నిల్చుంటాడు. వెలుగు చాలదని కిటికీ తలుపులు తెరుస్తాడు. సూర్యుడు ఆమె లేత ఒంటిని చూస్తాడని, కాల్చి నల్లగా చేస్తాడని కోపం వచ్చి కిటికీ మూసేస్తాడు. ఎందుకు ఎండకి ఒళ్ళు కందిపోయింది అంటూ అక్కడంతా ముద్దు పెట్టుకుంటాడు. ఇక అన్నం తిన్నావా అడుగుతాడు. అవును, ఎప్పుడు తిన్నావు? నిన్న రాత్రి తిన్నావా? లేదు, మనం మంచం మించి కదలందే. అయితే నిన్న పొద్దున అయి ఉంటుంది. నిన్న పొద్దునేగా నీళ్ల గదిలో మర్చిపోయి నవ్వుకుంటారు. చిన్న పొన్ను, అమ్మా భోజనం వచ్చిందా? క్యారియర్ తీసుకుని గదిలో పెట్టు. క్యారియర్ గదిలో పెట్టి వెళ్ళిపోతుంది పనిపిల్ల. రా అన్నం తిందాం. ఎందుకు అడుగుతాడు. అన్నం తినకపోతే ఎలా అంటూ క్యారియర్ గిన్నెలు తీసి వరుసగా కింద పెడుతుంది. ఒకటే కంచం అన్నం కలుపుతుంది. నువ్వు చేయి ఇంగిల్ చేసుకోవద్దు, నేను నోట్లో పెడతాను అని ముద్ద నోట్లో పెడుతుంది. నువ్వు తినటం లేదు, నాకు పెట్టడంతోనే సరిపోతుంది నీకు. నువ్వు తింటే చాలు, నా ఆకలి తీరుతుంది. చెయ్యి కంచంలో పెట్టి ముద్ద తీసి ఆమె నోట్లో పెడతాడు. 2 ముద్దలు తిన్న తర్వాత ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటూ అన్నం తింటాం మర్చిపోతారు. రవి, మాధురి, నా మీద నుంచి కళ్ళు తిప్పకు, నేను బతకలేను. మాధురి, నువ్వు ఇచ్చి తిప్పుకోవటానికి నా కళ్ళేవి, ఇవి నీవే అన్నాడు. ఎంగిలి చేతులు, మధ్య కంచం, పక్కన క్యారీర్ గిన్నెలు అన్నీ మర్చిపోతారు. కావలించుకుంటారు. ఇక ఇవాళ బయటికి వెళ్ళాలి. ఎక్కడికైనా సరే, సినిమాకో బీచ్కో షికారుకో నీ ఇష్టం అంటాడు రవి. నవ్వుతుంది మాధురి. ఆ నవ్వు గంటలు మోగినట్టుగా ఇల్లంతా మోగుతుంది. సరే, డ్రెస్ చేసుకోనా మరి? ఇద్దరు మొహాలు కడుక్కుంటారు. చీర జాకెట్ తీస్తుంది. ఇవి కట్టుకోనా అడుగుతుంది. నువ్వే చీర కట్టుకున్నా బాగుంటావు అంటాడు. నిజంగానా అంటుంది గడ్డంతో నవ్వుతూ. అంతేకాదు, నువ్వు కట్టుకునే ప్రతి చీర బాగుంటుంది. నువ్వు గోనెగుడ్డ కట్టుకుంటే ఆ గోనెకే విలువ వస్తుందనిపిస్తుంది. నువ్వు మరీను ఏం పొగుడుతావో ఏమిటో. పొగడతా, నిజం చెప్తే మొహం ముడుచుకుంటాడు. ఈ మాత్రానికే కోపమా? అతన్ని మీదకి లాక్కుని ముద్దు పెట్టుకుంది. బయటికి వెళ్ళటం మర్చిపోతారు. చుట్టేసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు తినేసుకుంటారు. టైం ఎంత అయింది? ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కదా. నవ్వుకుంటారు. ఇక పక్క మీద జాజి పూలు పోస్తారు. ఆ పువ్వుల్లో ఆమెను పడుకోబెట్టి వెన్నెలలో ఆమె అందం చూస్తూ గడిపేస్తాడు. అతను తన దగ్గరే ఉండటమే చాలన్నట్టుగా ఆనందంతో కళ్ళు మూసుకుంటుంది ఆమె. ఎప్పుడు నిద్రపడుతుందో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఎప్పుడు మెలకు వచ్చిందో అంతకన్నా తెలియదు. నిద్రకి మెలకువకి మధ్య తెలిసిందల్లా రవికి మాధురి, మాధురికి రవి. డాబా మీద పడుకుంటారు. కాసేపట్లో వాన చినుకులు పడతాయి. వాన వస్తోంది, లోపలికి వెళ్దామా అంటారు. మరి అయితే లేస్తున్నాను అంటానే కానీ లేవలేదు. ఆమె మీద నుంచి చేతులు తీయలేదు. ఆమె ఒంటికి దూరం అవ్వలేదు. క్షణం వదిలితే మాయమవుతుందేమోనని భయపడుతున్నట్టు మాధురి నిన్ను వదలలేను అంటాడు. వద్దు అంటుంది. మరి వాన వస్తోందే అంటది. మరి రాని, తడుస్తామేమో. పోనీలే. వానలో, చలిలో, మెరుపుల్లో, ఉరుముల్లో ఒకరినొకరు పీల్చుకుంటారు, జుర్రుకుంటారు. ఇక రవి, నువ్వు గడ్డం గీసుకోలేదు. అవును, గీసుకుంటాను. కదులుతాడు. గట్టిగా పట్టుకుంటుంది. వదులు, అసహ్యంగా లేను. ఏమిటా మాటలు? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు. అతని గడ్డం తన మొహానికి రాసుకుంటుంది. బ్రష్లా ఉన్న వెంట్రుకలు ఆమె లేత చెంప మీద ఎర్రని గీతలు గీస్తాయి. వద్దు, చెంప కందిపోతోంది. మరేం చేయను? నువ్వు నా చెంప కొరికేస్తాను. పళ్ళు అంచులతో పట్టుకుంటాడు. నా రక్తం దాగి నీలోకి వెళ్ళిపోతాను. ఓ, నేనే నీలోకి వెళ్ళిపోతాను అంటాడు. ఎందుకు తీసేస్తున్నావు? నన్ను అడుగుతున్నది ఆతృతతో. అరంగుళం వదలకుండా నీ ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలి అని. నీ పెదిమలు ఎక్కడ తగిలినా నా ఒళ్ళంతా వేడెక్కి విచ్చుకుని అప్పుడే ఆ క్షణాన్నే నువ్వు కావాలంటుంది. ఒళ్ళంతా ముద్దు పెట్టుకునేంతవరకు ఆగదు.
నేను ఆపుతాను ఈవేళ నీ ఒంటి మీద ప్రతి పుట్టుమచ్చని, ప్రతి గుంటని, ప్రతి నరాన్ని ముద్దు పెట్టుకుని చూసి చూసి మనసులో ముద్ర వేసుకోవాలి. ఎందుకు? ఎప్పుడైనా దూరం అయితే ఎందుకు అవుతాం మనం? ఏమో అబ్బా, మాధురి ఏమిటి అందం, ఎక్కడి నుంచి వచ్చింది మెరుపు నీ వంటికి? దేవుడు సృష్టించిన సౌందర్యాన్ని అంతటిని నీలో దాచుకుని రంగురంగులతో రకరకాలుగా చూపిస్తున్నావు. రవి సిగ్గేస్తోంది. అందుకు గర్వపడాలి మాధురి, నువ్వే చూసుకో. అలా చూడకో, ముడుచుకుంటుంది. ముడుచుకుని అతని వైపు దొర్లి మళ్ళీ విచ్చుకుంటుంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.